యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. ఆశ్చర్య కార్యములు, ఇంగ్లీష్లో మార్వెలస్ వర్క్స్ లేదా మార్వెలస్ థింగ్స్ అనే ఆ పదాన్ని మనం చూస్తాం. 9 చరణాలు కలిగిన ఈ 98వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచిన శ్రేష్టమైన అంశాలు ఏంటంటే, మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. మన జన్మే ఒక ఆశ్చర్యం కదా. ఇంతవరకు మన జీవితాల్లో ప్రభు ఎబెనేజర్గా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు. కొన్నింటిని మనం అడిగితే చేశారు, కొన్నింటిని మనం అడగకపోయినా ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. నా మటుకు నేను చెప్పగలను, నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతాలు నా ప్రభు నా జీవితంలో జరిగించారు. నేను రక్షణ పొందిన తర్వాత, సేవలోనికి వచ్చిన తర్వాత, సేవా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తూ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచయను అభివృద్ధి చేసి అనేక మందిని చేరుకోవడానికి ప్రభు తన సహాయాన్ని అందిస్తున్నారు. నన్ను బలపరుచువానేందు నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి ఈ రోజున అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక మందికి దీవెనకరంగా మేము మార్చబడగలిగాం. నిన్ను కూడా దేవుడు అట్టి రీతిలో వాడుకోవాలని, బలపరచాలని ఆయన కోరుతున్నారు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవారు. హిబ్రూలో పాలా అనే పదం ఉపయోగించబడింది, అనగా ఊహకు మించిన కార్యాలు, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అదే అంటాడు కదా, మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు ఆయన. గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి గలవాడు. దేనికంటే అడిగేవి కొన్నే, కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించగలరు.